పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చేపల వర్షం కురిసింది. తొలిసారి తమ ఊళ్ళో భారీగా చేపల వర్షం పట్టడంతో జనం కేరింతలు కొడుతున్నారు. వాటిని పట్టుకునేందుకు వీధుల్లో పరుగులు తీస్తూ పోటీ పడుతున్నారు. ఈ రోజు ఆదివారం అవడంతో సరైన సమయంలో చేపల వర్షం కురిసిందని దొరికిన వారంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తణుకులో చేపల వర్షంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అడుగుదాం. మల్లిక్, తణుకులో చేపల వర్షానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి? స్థానికులు ఎలా ఫీల్ అవుతున్నారు? నిన్న ఉదయం వరకు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిశాయి. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి ఆ జిల్లా అంతా కూడా మేఘావృతం అయింది. కానీ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల సమయం మధ్యలో ఒకేసారి మేఘాలు బాగా ఎక్కువ అవడం, ఆ సమయంలో తణుకు పరిసర ప్రాంతాల్లో కూడా గంట సేపు భారీ వర్షం కురిసింది. ఆ వర్షం అనంతరం ఆ రోడ్డు పైన వెళ్లే వాళ్ళకి చేపలు కనిపించడంతో అక్కడ స్థానికంగా పనిచేసే వాళ్ళు కొంతమంది చేపలు ఏరుకుంటూ కనిపించారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా చేపల వర్షం కురిసినట్టు వీళ్ళందరూ భావిస్తున్నారు. ఎందుకంటే రోడ్ల పైన చాలా దూరం వరకు కూడా ఈ చేపలన్నీ కూడా కనిపించాయి. దీంతో చాలా మంది ఇంటి దగ్గర నుంచి బకెట్లు తీసుకుని వాటిని ఏరుకుంటూ కూడా కనిపించారు. దీంతో గతంలో ఎప్పుడు కూడా ఈ జిల్లాలో చేపల వర్షం ఎప్పుడు కూడా చూసింది. ఇంతకు ముందు కృష్ణా అలాగే గుంటూరు జిల్లాలో చేపల వర్షాలు పడ్డాయని వినడం టీవీలో చూడడం తమకు తెలుసని, కానీ తమ ప్రాంతంలో ఈ చేపల వర్షం కురవడంతో ఇది చాలా కొత్తగా ఉందని చెప్పి అక్కడ ఉన్న వారందరూ కూడా భావిస్తున్నారు. అయితే గంట సేపు పడినటువంటి ఈ వర్షం సమయంలో మాత్రం పైనుంచి ఆకాశం నుంచి ఈ చేపలు పడి ఉంటాయని కూడా వీళ్ళందరూ భావిస్తున్నారు. వాటిని ఇంకా ఎక్కడైనా ఇటువంటి వర్షం కురిసిందేమో, ఇంకెక్కడైనా చేపలు పడి ఉంటాయేమో అని కొంతమంది స్థానికులు కూడా వాటిని వెతికేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రైట్ మల్లిక్.